ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి ఇంట్లో గ్రాసరీస్ అనేది కంపల్సరీ. లైక్ ఆయిల్స్ కానీ, రైస్ కానీ, కర్రీ ఐటమ్స్ కానీ, ఇలాంటివన్నీ ఉంటేనే మనకి ఫుడ్ రెడీ అవుతుంది. సో ఈ గ్రాసరీస్ అన్నిటికీ ఒక ఫ్యామిలీకి మంత్లీ యావరేజ్గా 5,000 అయితే ఖర్చు అవుతుంది. సో ఈ 5,000 రూపీస్ అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లిక్విడ్ క్యాష్ రూపంలోనో లేకపోతే యూపీఐ ద్వారా అంటే స్కాన్ చేసో పేమెంట్ చేస్తున్నారు. సో క్యాష్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ మీరు పేమెంట్ చేస్తే మీకు ఆ మంత్లీ 5,000 రూపీస్లో ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందా? ఎలాంటి క్యాష్ బ్యాక్ రావట్లేదు. బట్ ఈ వీడియోలో నేను చెప్పే ఆర్బీఎల్ షాప్ రేట్ అనే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు మీ మంత్లీ గ్రాసరీస్కి బిల్ పేమెంట్ చేసినట్లయితే, అంటే అక్కడ స్వైప్ చేసి పేమెంట్ చేసినట్లయితే ఈ కార్డ్ ద్వారా మీరు మంత్లీ గ్రాసరీస్ పైన ఎంతైతే ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చులో గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎలా అంటే గ్రాసరీస్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్స్లోనే తీసుకుంటారు. లైక్ రిలయన్స్ మార్ట్ కానీ, మోర్ కానీ, స్పెన్సర్స్ కానీ, డీమార్ట్ కానీ, బ్లూ మార్ట్ కానీ, ఇట్లాంటి చాలా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి కదా ప్రతి ఒక్కరి దగ్గరలో ఉన్న సిటీస్లో. సో ఆ సూపర్ మార్కెట్స్లో మంత్లీకి సరిపడ గ్రాసరీస్ అనేది తీసుకుంటారు కదా. సో అక్కడ ఈ కార్డ్ని కనుక యూజ్ చేసి పేమెంట్ చేసిర్రు అనుకోండి, మీకు ఎవ్రీ 100 రూపీస్కి 20 రివార్డ్ పాయింట్స్ అనేది వస్తాయి. సో ఒక్క రివార్డ్ పాయింట్ వాల్యూ 0.25 పైసా. సో 20 రివార్డ్ పాయింట్స్కి క్యాల్కులేషన్ ఎంత అవుతుంది? 5 రూపీస్ అవుతుంది ఈక్వల్ టు. సో మీకు ఎవ్రీ 100 రూపీస్కి 5 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా మీరు మంత్లీ యావరేజ్గా 5,000 రూపీస్ గ్రాసరీస్కి ఖర్చు పెడితే 5,000 రూపీస్లో 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. 5,000లో 5% అంటే ఎంత? 250 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఒక్క మంత్లో మీకు 250 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తే ఒక 1 ఇయర్లో ఎంత వస్తుంది? 3,000 రూపీస్ అనేది మీకు సేవ్ అవుతున్నాయి. సో ఆ 3,000 అయినా మనకి వట్టిగా రావు కదా. కాబట్టి ఇన్ కేస్ మీ ఫ్యామిలీ కోసం మీరే గ్రాసరీస్ తీసుకెళ్లేవారు కనుక అవుతే ఖచ్చితంగా ఈ కార్డుని అయితే తీసుకోండి. అండ్ ఈ 5% క్యాష్ బ్యాక్ ఏదైనా లిమిటేషన్ కండిషన్ ఉందా అని అంటే మాక్సిమం మంత్లీ మీరు 1000 పాయింట్స్ మాత్రమే ఎర్న్ చేయొచ్చు. 1000 పాయింట్స్ వర్త్ ఎంత అంటే 250 రూపీస్. అంటే మీరు మంత్లీ మాక్సిమం ఈ కార్డు ద్వారా 5,000 రూపీస్ గ్రాసరీస్ కొన్నారనుకోండి, ఆ 5,000 రూపీస్ మీద 1000 పాయింట్స్ 250 రూపీస్ వస్తాయి. ఆ 5,000 కంటే ఎక్కువ ఖర్చు పెడితే ఆ ఎక్కువ ఖర్చు పెట్టిన దానికైతే క్యాష్ బ్యాక్ రాదు. అండ్ గ్రాసరీస్ కాకుండా అదర్ స్పెండ్స్ ఉంటాయి కదా, లైక్ బయట క్లాతింగ్ షాపింగ్ చేయడం కానీ, రెస్టారెంట్స్ కానీ, అట్లాంటి దగ్గర మీరు స్వైప్ చేస్తే జస్ట్ 100 రూపీస్కి ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది, అంటే 0.25 పైసా. సో అది పెద్ద యూజ్ ఏం కాదు, కాకపోతే గ్రాసరీస్కి మాత్రం ఈ కార్డ్ అనేది స్పెషల్గా యూజ్ అవుతుంది. సో గ్రాసరీస్లో మీకు ఈ క్యాష్ బ్యాక్ అంతా కూడా రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తుందని చెప్తున్నా కదా. సో ఆ రివార్డ్ పాయింట్స్ అన్నీ కూడా మీకు వితిన్ 45 డేస్లో యాడ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఈ మంత్లో మీకు ఒక 1000 పాయింట్స్ రావాలనుకోండి, 1000 పాయింట్స్ ఎర్న్ చేసిర్రు. సో ఈ 1000 పాయింట్స్ అనేది ఈ మంత్ అయిపోయిన తర్వాత వితిన్ 45 డేస్లో, అది ఒక రోజులోనే రావచ్చు, 2 రోజుల్లోనే కావచ్చు, కాకపోతే వాళ్ళు 45 డేస్ టైం పెట్టారు. ఆ 45 డేస్ లోపు మీ అకౌంట్కి అయితే యాడ్ అవుతాయి. సో ఈ రివార్డ్ పాయింట్స్ని ఎట్లా రిడీమ్ చేసుకోవాలి అని అంటే, ఈ రివార్డ్ పాయింట్స్ని మీరు ఆర్బీఎల్ రివార్డ్స్ అనే వెబ్సైట్ ఉంటుంది వీళ్ళది, అందులోకి వెళ్ళి మీరు మొబైల్ రీఛార్జెస్ చేసుకోవచ్చు. అండ్ గిఫ్ట్ వౌచర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. కొన్ని బ్రాండ్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఇట్లాంటి ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన గిఫ్ట్ వౌచర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎలక్ట్రానిక్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఫ్లైట్ టికెట్స్ కానీ, హోటల్స్ కానీ బుక్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేసుకోవడానికి. సో రివార్డ్ పాయింట్స్ మీకు వచ్చిన ఏవైతే ఉంటాయో అవి వేస్ట్ అవ్వవు, ఖచ్చితంగా మీకు యూటిలైజ్ అవుతాయి. అండ్ రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకునేటప్పుడు మీకు 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జ్ పడుతుంది, అంటే 117 రూపాయలు ఛార్జ్ పడుతుంది. అండ్ ఈ కార్డును వాడి మీరు బుక్ మై షోలో మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటే మీ అమౌంట్ ఏదైతే బిల్ అవుతుందో దానిపైన 10% ఆఫ్ అవుతుంది, అప్ టు 100 రూపీస్ వరకు. అట్లా మీరు ఇయర్లీ 10 టైమ్స్ వాడుకోవచ్చు. మీరు ఈ కార్డ్ని ఫ్యూయల్ పర్చేజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ ఫిల్ చేసుకునేటప్పుడు మీకు మంత్లీ మాక్సిమం 100 రూపీస్ ఫ్యూయల్ సర్చార్జ్ అయితే వస్తుంది. కండిషన్ ఏంటి అని అంటే మినిమం 500 రూపాయల నుంచి 4,000 లోపు మాత్రమే మీరు ఫ్యూయల్ ఫిల్ చేపిస్తే ఆ 1% అనేది బ్యాక్ వస్తుంది. ఈ కార్డుకి సంబంధించిన ఫీ విషయానికి వచ్చినట్లయితే దీనికి ఎలాంటి జాయినింగ్ ఫీ అయితే లేదు, జస్ట్ యాన్యువల్ ఫీ ఉంది. యాన్యువల్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ. మీకు ఫస్ట్ బిల్లో యాన్యువల్ ఫీ అనేది వస్తుంది, అది పే చేయాలి. సో యాన్యువల్ ఫీ కూడా మీకు వాళ్ళు వాపస్ ఇచ్చేస్తారు వెల్కమ్ బెనిఫిట్ రూపంలో. రివార్డ్ పాయింట్స్ 2000 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. సో 2000 రివార్డ్ పాయింట్స్ ని మీరు రిడీమ్ చేసుకుంటే 500 రూపీస్ కిందకి కన్వర్ట్ అవుతాయి. సో ఆటోమేటిక్ గా మీకు ఒక 1 ఇయర్ యాన్యువల్ ఫీ అనేది పడనట్టే. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఈ కార్డ్ని వాడి 1.5 లాక్ గనక స్పెండ్ చేసిర్రు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ నుంచి యాన్యువల్ ఫీ అనేది పడదు. 1.5 లాక్ బిలో ఉంటే మాత్రం యాన్యువల్ ఫీ 500 ప్లస్ జిఎస్టీ పడుతుంది. సో ఇవి కార్డుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ కార్డుకి అప్లై చేసే అఫీషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ కనబడుతున్న పేజ్కి వస్తారు. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి పాన్ కార్డులో ఉన్నట్టు. మీకు ఏదైనా మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి. లాస్ట్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ జెండర్, మీరు మేలా ఫీమేల్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ పాన్ కార్డులో ఉన్నట్లు మీ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ మీ సిటీ, మీరు ఏ సిటీలో ఉంటున్నారో ఆ సిటీ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసి క్యాప్చా వెరిఫికేషన్ చేసుకొని
చేసుకోండి. ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంది అని అంటే, మీరు ఇన్ కేస్ విలేజెస్ లో ఉంటున్నారు అనుకోండి, లేకపోతే చిన్న చిన్న ఏరియాస్ లో ఉంటున్నారు, మీ దగ్గరలో ఆర్బీఎల్ బ్యాంక్ అనేది లేదనుకోండి, సో అక్కడ సర్వీస్ లేదు కాబట్టి మీకు సిబిల్ స్కోర్ ఉన్నా మీరు సాలరీ అయిన కార్డ్ అనేది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఆర్బీఎల్ బ్యాంక్ ఎక్కడైతే సర్వీస్ చేస్తుందో ఆ పిన్ కోడ్స్, మీ నియర్ బై ఉన్న పిన్ కోడ్స్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన. ఒకసారి కార్డుకి అప్లై చేసే ముందు అది ఓపెన్ చేసి మీ పిన్ కోడ్, మీ దగ్గరలో ఉన్న పిన్ కోడ్ అందులో ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు విలేజ్లో ఉంటున్నారు, మీ దగ్గరలో ఉన్న ఒక 10-15 కిలోమీటర్ల లోపున్న సిటీ ఎంటర్ చేసిన నో ప్రాబ్లం. ఆ పిన్ కోడ్లో జస్ట్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటే సరిపోద్ది. జస్ట్ వాళ్ళ ఇంటికి కార్డ్స్ బై పోస్ట్లో వస్తుంది, అది తీసుకుంటే సరిపోద్ది. అంతకుమించి ఏమీ అవసరం లేదు, అక్కడికి ఎవరు కూడా వెరిఫికేషన్కి రారు. సో ఆ పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని మీరు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో ఆ ఇంటి నెంబర్ అదంతా కూడా ఎంటర్ చేయండి. తర్వాత మీ ఏరియా ఎంటర్ చేయండి. తర్వాత మీ ఇన్కమ్ సోర్స్, మీకు మంత్లీ ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు కన్వీనియంట్గా ఉన్న ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందో ఎంటర్ చేయండి. సో ఇవన్నీ ఎంటర్ చేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి అప్లికేషన్ సబ్మిట్ అయిందని చెప్పేసి రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది చూసిర్రా, ఈ క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు కేవైసీ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. డూ యూ హ్యావ్ అన్ ఆధార్ అని ఉంది కదా, ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ ఎస్ పైన క్లిక్ చేసి ఉంటుంది. ఇక్కడ కేవైసీ దగ్గర వీడియో కేవైసీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన ఇంటి అడ్రస్, మీ ఏరియా అవన్నీ కూడా వస్తాయి. చూసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మరొకసారి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. జస్ట్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసి ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత మీ కేవైసీ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోద్ది. ఓకే పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కార్డు పైన ఏ విధంగా పేరు రావాలో చూపిస్తుంది. సో అది చూసుకోండి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అవన్నీ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఫాదర్ నేమ్ దగ్గర మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. మదర్ నేమ్ దగ్గర మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా సింగిల్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హయ్యర్ ఎంత చదువుకున్నారో అంత ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పర్మనెంట్ అడ్రస్ దగ్గర మీ ఆధార్లో ఉన్న అడ్రస్సే మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్ అని చెప్పేసి అడుగుద్ది. ఎస్ పైన క్లిక్ చేయండి. అండ్ రెసిడెంట్ స్టేటస్ దగ్గర ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి, రెసిడెంట్ ఇండియన్ అని చెప్పేసి. తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కొన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తారో ఆ కంపెనీ అడ్రస్, పిన్ కోడ్, మీ ఆఫీస్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆఫీస్ ఈమెయిల్ ఐడి లేక మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ పర్సన్ అనుకోండి, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చేయచ్చు. తర్వాత ప్రిఫర్డ్ మెయిలింగ్ అడ్రస్ దగ్గర రెసిడెన్స్ పెట్టుకోండి. ఇక్కడ నో పైన క్లిక్ చేయండి. ఇక్కడ డిజిటల్ పైన క్లిక్ చేయండి. ఈ ఐ అగ్రీ బాక్సులు రెండు కూడా టిక్ చేసి ఇక్కడ కూడా టిక్ చేసి సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మరొకసారి మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ లో ఈ విధంగా థ్యాంక్ యూ అని వస్తుంది. సో ఈ విధంగా రాగానే మీరు అప్లికేషన్ అనేది అయిపోయింది అనుకోకండి, మీరు వీడియో కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ హెయిర్ అని ఉందా, ఈ హెయిర్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో కేవైసీకి పర్మిషన్ అడుగుద్ది, కెమెరా, మైక్రోఫోన్ పర్మిషన్. సో మీరు దగ్గర ఒరిజినల్ పాన్ కార్డు, ఒక పెన్ను, పేపర్ పెట్టుకొని బ్రైట్ గా లైటింగ్ ఉన్న ఏరియాలో ఉండి వీడియో కేవైసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఆర్బీఎల్ బ్యాంక్ ఏజెంట్ కనెక్ట్ అవుతాడు. సో మీకు వీడియో కేవైసీలో మీ పాన్ కార్డ్ ఒరిజినల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటాడు. ఒక పేపర్ పైన సిగ్నేచర్ చేయమంటాడు, మీ సెల్ఫీ తీసుకుంటాడు. అండ్ మీరు మంత్లీ శాలరీ ఎక్కడ వర్క్ చేస్తారో అవి ఏవైతే ఎంటర్ చేసిరో అవి మరొకసారి మీతో చెప్పి వెరిఫై చేసుకుంటాడు. వీడియో కేవైసీ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేస్తాడు. వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత మీరు ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు, మీ కార్డుకి సంబంధించిన అప్రూవల్ గురించి. మీ అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేశారంటే మీకు ఫామ్ డౌన్లోడ్ అయిపోద్ది. అందులో మీ రిఫరెన్స్ నెంబర్ అవన్నీ కూడా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఆర్బీఎల్ షాప్ రైట్ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై ప్రాసెస్లో మీకు ఎక్కడైనా డౌట్ వస్తే కింద కమెంట్ చేయండి. లేకపోతే మీకు ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో దాని స్క్రీన్ షాట్ కానీ ఫోటో కానీ తీసి మాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. మన నుంచి మీకు రిప్లై అయితే వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.